మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రిలో త్రాగునీటి కొరత ఉన్నందున రోగుల కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు కృషి చేస్తారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఎవరైనా ఆసుపత్రికి చేరిస్తే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, రఘువీరారెడ్డి, కౌన్సిలర్లు నిరంజన్, శ్రీకాంత్, మాజీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నాయకులు పాల్గొన్నారు. మనం అవన్నీ పర్చేస్ చేస్తున్నాం. లేకపోతే మనం ఇక్కడ తీసుకోమన్నాం. నర్సాపూర్ కాన్ఫరెన్స్లో ఏరియా హాస్పిటల్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు మల్లన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా రఘువీర్ గారికి మరియు మిగతా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కోరిక మేరకు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో డాక్టర్లు శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది ఓపీ పేషెంట్లు ఉన్నారు, ఈ హాస్పిటల్లో ఎవ్రీడే ఓపీ పేషెంట్లో ఆయుష్మాన్ భారత్లో ఎంట్రీ అవుతున్నాయా లేదా, డిజిటల్గా ఎంట్రీ అయినప్పుడు ఒకసారి ఐడి కార్డు వచ్చిన తర్వాత వాళ్ళని ఆధార్ కార్డుతో, మల్లన్న పేరు మీద ఆధార్ కార్డుతో వేరే హాస్పిటల్ పోయినా కానీ తమిళనాడులో బాగా జరుగుతూ ఉన్నాయి. ట్రామా సెంటర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ట్రామా సెంటర్ ఇక్కడ నుంచి అంబులెన్స్లో పోతూ ఉంటే అసిస్టెంట్ డాక్టర్ కూడా పోయి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ఏ స్పెషలైజేషన్ డాక్టర్ ఉన్నా మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలిపేది, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్కు ఏ ప్రైవేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రపోజల్ పెట్టింది. అదేవిధంగా గోల్డెన్ అవర్స్లో ఎవరైనా తీసుకుపోతే వాళ్ళకు ఆ గోల్డెన్ అవర్స్లో ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి 25,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఆస్కారం. స్వతహాగా తీసుకున్న ఏ పోలీసులు అయినా ఎవరైనా దానికి మీ పేరు అడుగురు, ఏం అడుగురు, మీరు తీసుకొచ్చేయండి. ఒకవేళ వాలంటరీగా మీరు ఏది చేసినా కానీ రాబోయే రోజుల్లో మీకు అది బెనిఫిట్ అవుతుంది. అదే ఒక్కరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, మందుల కొరత ఉన్నా కానీ ఈ మందులు ఇండెంట్ పెట్టిరా, దీంట్లో హాస్పిటల్లో డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటాయి, HDS అయినా బయటికి మనం పంపిస్తూ ఉన్నారా, ట్రీట్మెంట్ కరెక్ట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే నర్సాపూర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే చాలా బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ 33 అయినాయి. ఎందుకైనా కూడా అడిగినాను. ఫస్ట్ ఎప్పుడైతే డెలివరీ అయ్యే రోజు C-సెక్షన్ అయింది, అందుకోసానికి వాళ్ళకు కూడా C-సెక్షన్ చేయమని ఒకటే చెప్పిన. 40 డేలో తీసుకోవాలి. ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కానీ C-సెక్షన్ చేయాలని కూడా డాక్టర్లు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఉన్నారు, కీళ్ళ నొప్పులు చాలా ఉన్నాడు, డి విటమిన్ చాలా లోపిస్తూ ఉన్నాయి చాలామందికి. అదేవిధంగా కొంతమందికి ఫోలిక్ యాసిడ్ వచ్చి ఇబ్బంది, మందులు అవుతున్నాయి, మందులు రిక్వైర్మెంట్ కరెక్ట్ ఉందా, ఎక్స్పైరీ ఏమైనా అవుతున్నాయా అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్లు కూడా డాక్టర్ల టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ కరెక్ట్ డాక్టర్స్ వస్తూ ఉన్నారా, లేదా ఆన్ డ్యూటీలో వేరే దగ్గర ఏదైనా పనిచేస్తూ ఉన్నారో. డాక్టర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మన నర్సాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. వారు హాస్పిటల్లో రోగులను అందరినీ కూడా చేస్తారని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా క్లీనింగ్ గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ హాస్పిటల్లో వసతులు సరిగా లేవని చెప్పి అంజిరెడ్డి గారికి కంప్లైంట్ కూడా నర్సాపూర్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే అవన్నీ కూడా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. మన రోగులకు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారని చెప్పి వాళ్ళు నోటీసులు పోవడం వల్ల అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దాని విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి వార్డు కూడా తిరిగి ఈ రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేని కూడా కనుక్కొని